జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఈసారి జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతోంది. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరం లోపే ఏదైనా ప్రభుత్వం నమ్మకం కోల్పోయిందంటే అది తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఎందుకంటే ఆచరణ సాధ్యం కానీ అమలు చేయలేనటువంటి హామీలు వాళ్ళు ఇచ్చిర్రు, 6 గ్యారంటీలు ఇచ్చిర్రు, వాటిని ఎగ్జిక్యూట్ చేయడం విషయంలో ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే అవగాహన లేని అప్డేట్ కానీ అవుట్డేటెడ్ లీడర్షిప్ కాంగ్రెస్లో ఉంది. వాళ్ళకు ఈ హామీలని అమలు చేయాలంటే రిసోర్సెస్ ఎట్లా జనరేట్ చేయాలా, ఉన్న డబ్బుల్ని ఏ రకంగా వాడాలనేటువంటి విషయంలో వాళ్ళకి అవగాహన లేదు. ఎందుకంటే కనీసం ఒక మంత్రికి కూడా అవగాహన లేనటువంటి వ్యక్తిని రేవంత్ రెడ్డిని రాష్ట్రకి ముఖ్యమంత్రిగా చేయడం అదొక పెద్ద దెబ్బ. ఆయననే చెప్పిండు, నీకు అవగాహన లేదు, అనుభవం లేదంటే ఏముందండి నేను గుంపు మేస్త్రిని, అంత అధికారులే చేస్తారు అని చెప్పడం జరిగింది. ఆయనకు అవగాహన లేకపోయినందుకు అధికారులు కంట్రోల్లో లేరు, అడ్మినిస్ట్రేషన్ మీద ఈయనకు పట్టు లేదు. కాబట్టి అధికారులతో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఇదొకటైతే, రెండోది పరిపాలనలో అనాలోచితమైనటువంటి నిర్ణయాలు. ప్రజలకు పక్షాన్ని నిలబడుతున్న ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూలుస్తా ఉన్నది, పెద్దలకు కాపుదాస్తా ఉంది. మనం మొన్న చూస్తా ఉన్నాం అరకపూడి గాంధీ గారి విషయం వచ్చినప్పుడు మరి అక్కడ ఫెన్సింగ్ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిరని చెప్పేసి ఫెన్సింగ్ ఊడబీకి మరి హైడ్రా ఫెన్సింగ్ వేస్తే రాత్రికి రాత్రి మరి ఆ ఫెన్సింగ్ వీక్తే కూడా మాట్లాడలేని హైడ్రా రంగనాథన్ ఆయన మొన్నటి దినంలో ధర్నా చేసిర్రు. ధర్నా చేస్తే కూడా వీళ్ళు పోయి ఎక్కడ కూడా ఆడ దాని మీద స్పందించేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి అనాలోచితమైన నిర్ణయాలు, పేదల ఇల్లు కూల్చడం, పెద్దలకు కొమ్ము గాయడం వల్ల ప్రభుత్వం పైన ఈ ప్రజలు నమ్మకం కోల్పోయారు, విశ్వాసం కోల్పోయారు. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో ప్రజల యొక్క ఆక్రోశాన్ని, ఆవేదనని ఓట్ల రూపంలో మనం చూడబోతా ఉన్నాం.